హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రభాస్ గారైతే ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేంది అనంటే 'ద స్క్రిప్ట్ క్రాఫ్ట్' అని పెట్టడం జరిగింది. అసలు ఏంటి 'ద స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనేది ఏంది? అది ఇప్పుడున్నటువంటి రచయితలకు, ప్రొడ్యూసర్స్‌కి ఎలా యూజ్ అయితుంది? అసలు స్క్రిప్ట్ క్రాఫ్ట్ అంటే ఏందో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలంటే మనం గూగుల్‌లోకెళ్ళి 'ద స్క్రిప్ట్ క్రాఫ్ట్ డాట్ కామ్' అని చెప్పి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇదేంది అని చూస్తే ఏదో ప్రైజ్ మనీ ఇదేదో సంథింగ్ ఉంది. కానీ ఇక్కడ ఒక కాంటెస్టెంట్‌ని అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాంటెస్టెంట్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకుంటారో వాళ్ళనైతే వాళ్ళ సినిమాలకు అసిస్టెంట్ రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ కాంటెస్టెంట్‌కి మనం క్వాలిఫై అవ్వాలి అనంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాము. సో, ఈ పోటీ నియమ నిబంధనలు అయితే ఒకసారి చూస్తే ఇక్కడ తప్పనిసరిగా 1500 నుంచి 3500 పదాల మధ్య అయితే కథ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఒక రచయిత బహుళ కథలను కూడా సమర్పించవచ్చు. ప్రతి సమర్పణ తప్పనిసరిగా ప్రత్యేకంగా ఉండాలి. మరియు రచయిత ఇప్పటికే సమర్పించిన కథల కంటే భిన్నంగా ఉండాలి. ఒకసారి సమర్పించిన కథనాలను సవరించకూడదు. అంటే ఒకసారి ఎవరైతే మనం పార్టిసిపేట్ చేసే టైంలో కథను సమర్పించిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు అని చెప్తున్నారు. సో, మిగిలిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి అయితే మీరు పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్తగా చదివి పార్టిసిపేట్ చేయండి. ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసే ముందు సైనప్ చేయాలి. సైనప్ చేసే ముందు అసలు ఈ స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనేది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్నది వీళ్ళిక్కడ వాళ్ళ విజన్‌లో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకసారి మీరంతా ఇక్కడున్న మ్యాటర్‌ని క్లియర్‌గా చదివి ఒక క్లారిటీ వచ్చాక అప్పుడు సైనప్ చేసుకోండి. ఇకపోతే ఇక్కడున్న మ్యాటర్ గురించి నాకు తెలిసింది చెప్పాలంటే ఇక్కడ నేనే రచయితని అయ్యి ఉంటే గనక ఈ ప్లాట్‌ఫామ్‌లో నా కథల్ని అప్‌లోడ్ చేయడం వల్ల నా కథలు ప్రేక్షక ఆదరణ పొంది తద్వారా ప్రొడ్యూసర్‌లకి రీచ్ అయ్యి నా కథలు నా చేతుల మీదే చిత్ర రూపం దాల్చే మంచి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ నేను డైరెక్టర్‌ని అయితే ప్రతిరోజు ఈ సైట్‌ని ఫాలో అయ్యి మంచి రచయితల ద్వారా ప్రేక్షక ఆదరణ పొందిన మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడానికి తద్వారా మంచి సినిమాలను చిత్రీకరించడానికి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇలాగే నేను ప్రొడ్యూసర్‌నైనా పుస్తక ప్రచురణకర్తనైనా కూడా మంచి రచయితల కారణంగా ప్రేక్షక ఆదరణ పొందిన మంచి కథలను సేకరించి మంచి సినిమాలను నిర్మించడానికి మంచి పుస్తకాలను ప్రచురించడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు అద్భుతంగా దోహదపడుతుంది. నెక్స్ట్ అలాగే కథా పుస్తకాల మీద మంచి సినిమా కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న కథా ప్రేక్షకులనైతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మంచి కథలను తెలుసుకోవడంతో పాటు ఆ మంచి కథలను రచించిన మంచి రచయితలను నా చేతుల మీదుగా రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించి ఆ మంచి రచయితల కష్టాన్ని నాకు నచ్చిన ఆ మంచి కథని మన ప్రొడ్యూసర్ల కళ్ళకు కనిపించేలా చేసే ఒక మధ్యవర్తిగా ఒక మంచి జడ్జిగా ఉండే ఒక మంచి అవకాశం నాకు కలుగుతుంది. ఇలా రచయితలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, అలాగే కథా ప్రేమికులకి, ప్రేక్షకులకి, పుస్తక ప్రచురణకర్తలకి అందరికీ ఉమ్మడిగా అద్భుతంగా ఉపయోగపడే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇకపోతే దీంట్లో చక్కని ఫ్యూచర్ కూడా ఉంది. అదే చాట్ బాక్స్. ఇదేంటంటే ఆలోచనలను పంచుకోవడానికి, అభిప్రాయాన్ని పొందడానికి మరియు సహకరించడానికి ఇతర రచయితలు చాట్ చేయొచ్చు. అయినప్పటికీ నిర్మాతలు మరియు ప్రచురణకర్తలు రచయితల గురించి మరిన్ని వివరాలను పొందాలనుకుంటే సిస్టమ్ అడ్మిన్ని సంప్రదించడానికి మాత్రమే చాట్ బాక్స్ ఉపయోగపడుతుంది. ప్రేక్షకులకు చాట్ బాక్స్కి యాక్సెస్ లేదు, కానీ వారి రేటింగ్లు మరియు లైక్లు ఈ కథనాల భవిష్యత్తును రూపొందించడంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఇకపోతే ఇంపార్టెంట్ విషయానికి వస్తే, సో ఫస్ట్ మనం ద స్క్రిప్ట్ క్రాఫ్ట్లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లాగిన్ ఉంది, సైన్ అప్ ఉంది. ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంది అనుకోండి, డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ మనకు దీంట్లో అకౌంట్ లేదు, మనం ఫ్రెషర్స్ అయినప్పుడు దీని నుంచి సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయ్యేటప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పబ్లిక్ ఒకటి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటరు, ఆథరు. ఇక్కడ రైటర్గా అందులోకి సైన్ అప్ అవుతున్నామా, లేకపోతే డైరెక్టర్గా సైన్ అప్ అవుతున్నామా, లేకపోతే పబ్లిక్ కామన్ పర్సన్గా అవుతున్నామా అనేది మన ఇష్టం అనమాట. సో, నేనైతే రైటర్గా అయితే ఆథర్ అవుతున్నా. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ దీంట్లో లాగిన్ చేస్తున్నా. సో, లాగిన్ చేసేటప్పుడు మన ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ నాకు ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యింది కాబట్టి నాకు ఒక మెయిల్ ఐడి, పాస్వర్డ్ 2 ఉన్నాయి. ఒకవేళ మనం డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి సైన్ అప్ లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ గూగుల్ ఉంది కదా, దీని నుంచి కూడా అయిపోవచ్చు. నాకు ఎలాగో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట మన ప్రొఫైల్ ఇలా వచ్చిన తర్వాత నేను రైటర్ నుంచి అయినా అని చెప్పాను కదా, ఇక రైటర్గా ఇలా వస్తుంది. సో, మనం ఇక్కడ నేమ్ వస్తుంది, దాని తర్వాత మనకు ఒక సపరేట్ ఐడి వస్తుంది, మన మెయిల్, ఇక్కడ ఫోన్ నెంబర్. నేను సైన్ అప్ అయ్యేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. సో, మీరు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. దీని తర్వాత మన ప్రొఫైల్ పిక్చర్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది అనమాట. సో, దీన్ని ఇలా పెట్టగానే డైరెక్ట్ మన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దీని తర్వాత మన పాస్వర్డ్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, మనకైతే ఇక్కడ వరకు మనం ఒక ఐడి క్రియేట్ చేయడం వరకు అయితే తెలిసింది. సో, ఐడి క్రియేట్ చేసిన తర్వాత
మనం ఏం చేస్తాం, దీంట్లో ఒక స్టోరీ గాని, ఒక బుక్ రాయాలనుకుంటాం. సో, క్రియేట్ ఎ న్యూ సినాప్సిస్. సో, దీన్ని క్లిక్ చేస్తామనమాట. మనం దీంట్లో ఒక స్టోరీ గాని, ఒక బుక్ రాయాలంటే ఫస్ట్ దీన్ని క్రియేట్ చేయాలి. సో, దీన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా అవుతది. సో, మనం రాయాలనుకుంటున్న కథ గాని, బుక్కు ఒక పేరేందంటే ఇక్కడ రాయాలన్నమాట టైటిల్. సో, అది ఏ జోనర్‌లో ఉంది అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ థ్రిల్లరా, లేకపోతే టాక్ షోనా, స్పోర్ట్సా, సైంటిఫికా, రొమాన్సా, సంథింగ్ ఏదైతే మన జోనర్ ఏదైతే ఉంటదో ఇన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. దీంట్లో అయితే పెట్టాల్సి ఉంటది. దీని తర్వాత మనం ఇప్పటి వరకు బుక్కా లేకపోతే స్క్రిప్టా? స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్ అని చెప్పండి. బుక్ అయితే బుక్ అని చెప్పండి. ఇప్పటి వరకు రాసుకున్న సినాప్సిస్ ఏదైతే ఉందో ఆ సినాప్సిస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి టోటల్‌గా. అది కూడా 1500 నుంచి 3500 వర్డ్స్ ఉండేటటువంటి ఉండేలాగా చూసుకోండి. అండ్ దీనికి ఈ సినాప్సిస్‌కి ఒకవేళ మనం హర్రర్ స్టోరీ రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హర్రర్ అయితే హర్రర్ సంబంధించిన ఇమేజ్, మళ్ళీ ఈ ఇమేజ్‌ని ఇక్కడ క్లిక్ చేసి మన థీమ్ తగ్గట్టు, మన స్టోరీ లైన్ తగ్గట్టు ఇక్కడ ఉన్నటువంటి ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి క్రోమ్ నుంచి. దాన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడి దాకా మనం రాసిన తర్వాత డైరెక్ట్ పబ్లిష్ ఉంటది. సో, డైరెక్ట్ పబ్లిష్ చేస్తే అది నెక్స్ట్ ఎక్కడికొస్తది అనంటే ఇగో ఈ స్క్రిప్ట్‌లోకి వచ్చేస్తాయి. దీంట్లో యాడ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం రాసింది ఫర్ ఎగ్జాంపుల్ హర్రర్ అనుకోండి. ఇక ఇలా దీంట్లో చూపించేస్తది. ఒక సైంటిఫిక్ అనుకో ఇక్కడికొచ్చేస్తది. హిస్టరీ అనుకో డైరెక్ట్ దీంట్లోకొచ్చేస్తది. తర్వాత ఫిలిం సంబంధించింది కానీ, ఫ్యాంటసీ గానీ, ఏదైతే మనం రాసుకున్న జోనర్ ఏదైతే ఉంటదో ఆ జోనర్‌ని బట్టి ఇక్కడ డివైడ్ ఉంటదనమాట. ఒకవేళ మనం రాసిన కథని మళ్ళీ మనమే చదవాలంటే మన ఐడీ ఏదైతే ఉంటదో ఐడీ క్లిక్ చేయంగానే మన ఐడీలో ఉన్నటువంటి కథలు, మన ఐడీలో ఉన్నటువంటి బుక్స్ అనేవి ఇక్కడ ప్లే అయితా ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ చదివినటువంటి కథలు ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు ఈ కథని నేను ఇక్కడ చదువుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కథ ఉంది. ఈ కథని ఇక్కడ చదివేసిన తర్వాత ఈ సినాప్సిస్ ఉంటది కదా! ఈ సినాప్సిస్ తర్వాత దీన్ని ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ ఉంది, తర్వాత ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం షేర్ చేసుకొని ఈ కథని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. మన కథల్ని మనమే ప్రమోట్ చేసుకునే ఆప్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. దీని తర్వాత ఆహ్, దీని తర్వాత మనం క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ ఐడీస్ ఉన్నాయి కదా! సో, ఆ ప్రొఫైల్ ఐడీస్ ఇక ఇలా ఉంటాయన్నమాట. ఇక వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న మెంబర్స్. సో, మనం కూడా ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా, ఒక ప్రొడ్యూసర్‌గా ఎలా అయితే మనం అప్‌లోడ్ చేసుకుంటామో మనం ఇగ ఇలా ఉంటామన్నమాట. సో, వీళ్ళని క్లిక్ చేయంగానే వాళ్ళు రాసినటువంటి జోనర్ ఏంటి అయన్నీ ఇక్కడ చూపిస్తది. నేను ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి నాకు సంబంధించి ఇంకేం రాలేదన్నమాట. సో, మీరేదైతే ఉన్నారో మీరు అప్డేట్ చేసిన తర్వాత మీకంటూ ఒక సెపరేట్ వస్తది. ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉందో నేను రైటర్‌గా లాగిన్ అయ్యాను కాబట్టి రైటర్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటిదాకా చూసాం. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రేక్షకులుగా లాగిన్ అయ్యారనుకోండి. ప్రేక్షకులుగా లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కథలు ఏదైతే ఉన్నాయో ఈ కథల్ని మీరు చదవచ్చు. చదివి ఇక్కడ మీరే ఈ కథ మొత్తాన్ని చదివి ఇక్కడ మీరు రేటింగ్ ఇవ్వచ్చనమాట. ఈ కథ మొత్తానికి రేట్ ఇవ్వచ్చు, షేర్ చేసుకోవచ్చు. అలానే ప్రొడ్యూసర్స్ అయితే ప్రొడ్యూసర్‌గా లాగిన్ అయ్యి అతను తీయాలనుకుంటున్న సినిమాని దీంట్లోనే వెతుకోవచ్చనమాట. తను ఎలా అయితే ఎలాంటి స్టోరీ కావాలి, ఎలాంటి జోనర్‌లో అతను తీయాలనుకుంటున్నాడో, సో, ఇక్కడ ఉన్నటువంటి కథలు ఉన్నాయి కదా! దీంట్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి జానర్స్ ఏదైతే ఉన్నాయో ఈ జానర్స్ నుంచి ప్రొడ్యూసర్స్‌కి ఈ విధంగా యూజ్ అయితుంది. అటు రైటర్‌గా యూజ్ అయితుంది, కామన్ మ్యాన్‌గా యూజ్ అయితుంది, ప్రొడ్యూసర్స్‌గా యూజ్ అయితుంది. కామన్ మ్యాన్ అయితే చదివిన తర్వాత అతను కూడా ఇంకేమైనా కథలు రాయాలనుకుంటే అతను కూడా కామన్ మ్యాన్‌గా వెబ్‌సైట్ నుంచి కామన్ మ్యాన్ ఐడీ నుంచి లేకపోతే అతనే ఇంకో కొత్త ఐడీ ఆథర్‌గా తీసుకొని రైటర్‌గా అతను ఒక ఐడీ తీసుకొని అతను కూడా దీంట్లో కథలు రాయొచ్చనమాట. సో, ఇది ద స్క్రిప్ట్ క్రాఫ్ట్ గురించి. ఇక నెక్స్ట్ విజన్ స్టేట్మెంట్ గురించి వస్తే, మా దృష్టి రచయితలు మరియు రచయితల కోసం అంతిమ సంబంధంగా ఉంటుంది. ఇక్కడ సృజనాత్మకత అవకాశాలను కలిగిస్తుంది. కథలకు ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలు, ప్రచురణకర్తలు మరియు ప్రేక్షకులతో వారిని కనెక్ట్ చేసే డైనమిక్ ప్లాట్‌ఫామ్‌ను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం మా యొక్క లక్ష్యం. వీళ్ళకి థీమ్ చెప్పారన్నమాట. ఒక్క ముక్కలో చెప్పేసారు. అంటే ప్రొడ్యూసర్స్‌కి నెక్స్ట్ అటు రైటర్స్‌కి కనెక్ట్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్‌గా చెప్పడం జరిగింది. ఒక మంచి ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌ని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందైతే దయచేసి మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. సినిమా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మంచి ప్లాట్‌ఫామ్‌గా దీన్నైతే చెప్పొచ్చు. ఇంకా దీంట్లో ఆడియో బుక్స్ కూడా నెక్స్ట్ ఫ్యూచర్‌లో వస్తదంట. ఇంకా కమింగ్ సూన్ అని పెట్టారు. యువ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నెక్స్ట్ అప్‌కమింగ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్.